హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము పెళ్ళికి వెళ్ళామని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అది చూస్తే ఈ వీడియో కంటిన్యూగా అర్థమవుతుంది. ఇంకా నాతో పాటు తమ్ముడు పెళ్ళి మీరు కూడా చూద్దురు రండి. ఇంకేందంటే మేము వెళ్ళేసరికి అంటే భోజనాలు ఇంకా అవన్నీ తినేసిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఇద్దరిని అయితే స్టేజ్ మీదకి ఎక్కించి ఇంకా పాస్టర్ గారు అంటే పెళ్లి చేసే పాస్టర్ గారు ఉంటారు కదా, ఇంకా వాక్యం చెప్పుకుంటూ మాలో ప్రమాణాలు ఉంటాయి కదా అవైతే చెప్పిస్తూ ఉన్నారనమాట. తర్వాత ఫన్నీ కొంచెం సేపు పెళ్లి కూతురిని ఇంతవరకు చూసారా లేదా అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఇంకొంచెం సేపు ఓకే ఇద్దరికి ఇష్టమే అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారనమాట. అంటే అడగాలి కాబట్టి అది రూల్ కాబట్టి ఇంకా అడుగుతున్నారనమాట, నచ్చిందా పాప ఓకేనా అని చెప్పి, అంటే పెళ్లి కూతురు ఓకేనా అని చెప్పేసి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంక ఇక్కడ తాళైతే కడుతున్నారు. మనం వీడియోస్ తీసుకోవాలంటే ముందన్నా ఉండాలి లేదా పక్కనన్నా ఉండాలి, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్లు ఉన్నప్పుడు మనకు అస్సలు వీలు ఉండదు వీడియో తీసుకోవడానికి. ఇంక ఇక్కడైతే తాళైతే కడుతున్నారు. వాళ్ళిద్దరిని మన ఛానల్ ద్వారా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. న్యూ యంగ్ కపుల్స్ని దీవించండి. ఇంకా మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇంకెక్కడైతే తాళి కట్టడం అంట అయిపోయింది. అంటే నేను మా ఆడపడుచు పెళ్ళిళ్ళలో ఇలా ఉంటాయని పెళ్లి వీడియోస్ ప్రత్యేకించి చూపించినా కానీ అబ్బాయి సైడ్ ఎలా ఉంటుందో కూడా చూపించాలి కాబట్టి ఇంకా వీడియో అయితే తీసింది అనమాట. మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా అయితే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తాళైతే కట్టిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. ఇంకా నేను మా పాప అమ్మ ఎదరే కూర్చున్నాము. ఇంకా పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుందనమాట. సాంగ్స్ పడేటప్పుడు క్లాప్స్ కొట్టం కానీ ఇట్లా పెళ్ళి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్స్కి ఆ మ్యూజిక్స్కి మంచిగా చూస్తూ పాప కూడా ఇంకా ఎంజాయ్ అయితే చేస్తుంది. వాళ్ళు ఇంకా ఫొటోస్ అయితే దిగారు. అయితే మ్యారేజ్ మాత్రం చాలా తొందరగా అయిపోయింది. 10 to 15 minutesలోనే సాంగ్స్ పాడుకుంటూ ఆ పాస్టర్ గారు మంచిగా పెళ్ళి అయితే చేశారు. తర్వాత ఇంక ఇక్కడ కొంచెం సేపు ఫన్నీగా ఉంటుందని చెప్పేసి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో దానిలో ఫస్ట్ వేసుకోవాలని ఇంక చెప్పంగానే ఇద్దరు స్పీడ్గా వేశారు. ఇద్దరికి సేమ్ ఈక్వల్గా ఉంది అని చెప్పేసి ఇంకా పాస్టర్ గారు అక్కడ కొంచెం సేపు నవ్వించారు. ఎందుకంటే పెళ్ళి అనేది ఎప్పుడు బోరింగ్గా ఉండకూడదు కదా, చూడటానికి వచ్చిన వాళ్ళకి కూడా వాక్యము అనేవి కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది. ఇక్కడ లాస్ట్కి ఇంకా వచ్చిన పాస్టర్ గారులందరూ ఇంకా ప్రేయర్ చేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇలా దైవజనుల దీవెనలు ఎప్పుడు కొత్త జంటల మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఎందుకంటే నేను ప్రతిదీ పెట్టవచ్చు కానీ సౌండ్స్కి అందరూ గోలగోలగా ఉంటుందని చెప్పేసి ఇంకా మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసము సైన్ అయితే చేయించారు. ఇద్దరితోటి సైన్ చేయించి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే పెళ్ళి చూసేసి మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళాం కదా, ఇంకా పెళ్ళి అయ్యి తర్వాత ఇంకా ఊరేగిపిచ్చి అదంతా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఆటోలో ఆ పెద్దనాన్న ఆటోలో అయితే ఆ పెద్దనాన్నకి ఆటో ఉందన్నమాట. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రికి ఆటో ఉంది. ఇంకా ఆటోలో అందరం వస్తున్నాము. అక్కడ చూడండి కోడిపుంజు బొమ్మ పెట్టుంది ఇంటి ముందు, చాలా బాగుంది కదా. ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇంక ఇంటికి వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయితే అయ్యి డాబా మీదకి అయితే వచ్చాము. ఇంకా అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తున్నారనమాట. కాకపోతే డాబా మీద చీకటి ఉంది కాబట్టి ఫేస్ క్లారిటీ అయితే అవ్వట్లేదు. ఇంకా ఎక్కడి నుంచి అదిగోండి ఇంకా కార్లోనే ఇంకా ఇంటి ముందుకి ఇట్లా మేళంతో అయితే వచ్చారు. అంటే ఊరు వచ్చేసి కొంచెం దూరంగానే ఉంది. వాళ్ళు వచ్చేసరికి ఇంకా నైట్ అయితే చీకటి పడింది. ఇంకొచ్చిన తర్వాత ఇంకింటి ముందు అయితే కార్ ఆఫ్ చేసి మాలో కొత్తగా వచ్చిన జంటకి ఇట్లా దిష్టి అలాంటివి తీస్తారు. ఎలా తీస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా అక్కడ పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నారు. తర్వాత ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇంటి ముందుకైతే వచ్చారు. ఇంటి ముందుకు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా, మార్నింగ్ మనం అంటే ముందు వీడియోలో చెప్పినా కదా కాళ్ళగుళ్ళు తీస్తారని చెప్పేసి, వాళ్ళే పెద్ద మనుషులు ఇంక ఇంటి ముందు ఇట్లా వైట్తో అన్నం పసుపు ముద్ద చేసి ఇంకా వాళ్ళ మీద నుంచి ఇట్లా దిష్టి తీస్తారు. చీకటిగా ఉండటం వల్ల మీకు క్లారిటీ అయితే కనిపించట్లేదు. ఇంక ఇట్లా 3 సార్లు దిష్టి తీస్తే, ఎందుకంటే కొత్త జంట కదా గాలి ధూళి అలాంటివి రాకుండా ఉంటాయి అని చెప్పేసి, ఎవరి దిష్టి తారకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తారనమాట. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంక ఇంట్లోకి అయితే వచ్చారు. మా అక్క వాళ్ళు కూడా వాళ్ళు వెంటనే వెనక మారలే వస్తున్నారనమాట. అయితే నేను మా అక్కకి చెప్తున్నాను, ఇట్లా ఇంట్లో పేర్లు అడిగి వస్తారు కదా, అలా తొందరగా చెయ్యి రాక్క అని. అంటే అక్క వాళ్ళతోనే ఉండబట్టి నేనేమో డ్రెస్ మీద ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా దగ్గరికి అయితే వెళ్ళదు. ఇంక ఇక్కడ ఇంటి ముందు కూడా మళ్ళీ ఒకసారి దిష్టి తీసి ఇద్దరికి కాళ్ళు కడుక్కోవడానికి ఇంకా నీళ్ళు అయితే ఇస్తున్నారు.
ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే లోపలికైతే రానిస్తారు ఫ్రెండ్స్. ఇద్దరిని అయితే పేర్లు చెప్పించి. ఇంక ఇది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకా ఆల్ బటన్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.